షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. లైట్ ఆటమ్ ట్రీ, చివరి శరదృతువు యొక్క చెట్టు. లేఖన భాగము యూదా రాసిన పత్రిక 12వ వచనం చదువుకుందాం. ఆ మధ్య భాగం చదువుతాను. కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను. ఇక్కడ లేఖన భాగాన్ని గమనిస్తే అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారు. వారి యొక్క ఆత్మీయ స్థితిగతులను భక్తులు మనకు అందిస్తున్నారు, కళ్ళకి కట్టినట్టుగా అందిస్తున్నాడు. అంత్యదినాల అపాయకమైన కాలం వచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇన్ ది లాస్ట్ డేస్ ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ టీచర్స్, దేవుని వాక్యం సరిగా ఉపదేశించిన వారు, సేవకుడు సత్యవాక్యం సరిగా ఉపదేశించేవాడే ఉండాలి. అనగా ఇది సత్యవాక్యం, ఇది సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించే వారు నేను కరువైపోయారు. అలాంటి వారు, సత్యవాక్యం సరిగా ఉపదేశించిన వారు, అబద్ధ బోధకులు ఎలా ఉండాలనగా చక్కగా ప్రస్తావించబడ్డది. ఒక విషయాన్ని మాత్రం ప్రస్తావిస్తాను. అదేమనగా కాయలు రాలి, ఇక్కడ ఒక చెట్టు చూస్తున్నారు. ఇక్కడ ఇది వేలతో పెగిలించబడ్డది, కంప్లీట్గా డ్రైడ్ అప్, ఎండిపోయినది. కాయలు లేవు, ఫలములు లేవు, కంప్లీట్గా టోటల్గా అప్రూటెడ్ విత్ రూట్స్, కంప్లీట్గా వేలతో పెగిలించబడి పక్కబడిపోయినది. నేటి క్రైస్తవులు కూడా ఇదే రీతిగా ఉన్నారు. ట్రీస్ వితౌట్ ఫ్రూట్స్. చెట్లు ఉన్నారు కానీ, చెట్ల వలె ఉన్నారు కానీ ఫలము లేని వారుగా ఉన్నారు. అంజూరపు చెట్టు ఉపమానం మనం ధ్యానం చేస్తాం. ఆకులు దట్టంగా ఉన్నాయి కానీ ఫలము లేవు. ఆకు ద్వారా ఫలములు వస్తాయి, అది దాని యొక్క నిజస్థితి. అది కేవలం ఆకులు మాత్రమే ఉన్నాయి కానీ ఫలము లేవు. ఇక ఫలము వచ్చిన ఫలములు రాలిపోయాయి. అందులో ఫలములలో శక్తి లేదు, జీవము లేదు. కాబట్టి గాలి వచ్చినప్పుడు కొన్నిసార్లు, అకాల వర్షాలు పడినప్పుడు కొన్నిసార్లు మామిడి పన్నీ రాలిపోతాయి, నిలబడలేవు. కొంత అలా ఉన్నారు, కాయలు రాలిపోయినగా చెట్లుగా ఉన్నారు. మరికొందరు ఫలము లేని వారుగా ఉన్నారు. మరికొందరు వేలతో పెగిలించబడిన చెట్టు వలె ఉన్నారు. 3 types of Christians. ఆ సమయానికి ఫలం అందివ్వాలి కానీ అవి రాలిపోయి ఉన్నాయి. సమయానికి ఫలము లేని చెట్టుగా ఉన్నది. దాని సమయ నిర్ణీత కాలానికి అది నిలబడి ఉండాలి కానీ వేళ్లతో పెకిలించబడిన చెట్టు వలె ఉన్నారు. 2 మారులు చచ్చి వేలతో పెళ్ళగింపబడిన చెట్లుగాను ఉన్నారు. వన్ ఇస్ ఫిజికల్ డెత్, సెకండ్ వన్ ఇస్ స్పిరిచువల్ డెత్, ఆత్మీయ మరణం. 2వ మరణం దేవుని శాశ్వత ఎడబాటు. కాబట్టి 2 మారులు చచ్చిన చెట్టు వల్ల ఉన్నారు. డైడ్ ఫిజికల్, స్పిరిచువలీ, భౌతికంగా చనిపోయిన వారు, ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నారు. ద డెడ్ క్రిస్టియన్స్. We cannot expect anything good from them. వారి నుంచి ఎలాంటి ఫలములు ఆశించలేము మనం. Because they are dead. It's a dead tree. Totally dried up, ఎండిపోయినది. ఇది నాకు జీవము లేదు. అది గాలి తుఫాను వచ్చినప్పుడు అది నిలబడలేకపోయింది, వేళ్లతో పెగిలించబడ్డది. దాని వేలు లోపల చొచ్చుకొని పోలేదు. కాబట్టి శోధన కాలంలో
శ్రమల కాలంలో ప్రభుని విడిచిపెట్టేవారు, దేవుని దూరమైపోయారు, సంఘానికి సహవాస దూరమైపోయారు, ఎందరో మనకు కనిపిస్తారు. అలా మనం ఉండకూడదు. దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఫలములు కలిగి ఫలములు ఇస్తూ స్థిరంగా ఉండే, ప్రభులో స్థిరంగా ఉండే, ప్రభులో నిలిచి ఉండే క్రైస్తవులు నేను కావాలి, విశ్వాసులు కావాలి. నీ జీవితం అలా ఉన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభులో స్థిరంగా ఉండి ఫలాలు అందించేవారుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సాధ దయచును గాక. ఆమేన్. మహాగణ మహోన్నత యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. కాలు రాలిపోయిన చెట్టు వలె ఉన్నామా? ఫలమున చెట్టు వలె ఉన్నామా? 2 సార్లు చచ్చిన చెట్టు వలె ఉన్నామా? వెలుతో పెగిలించబడిన చెట్టు వలె ఉన్నామా? ఒక్కసారి తమ జీవిత పరిశీలన చేసుకొని మా తండ్రి ఈ అంత్యకాలంలో మీ కొరకు తండ్రి ఫలమునిచ్చే చెట్టుగా ఉంటూ కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వింటున్న వీక్షిస్తున్న దర్శించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.